గుంటూరులోని సాయిబాబా ఆలయం ముందు జగన్ మద్దతుదారులు 108 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని దేవుడికి మొక్కారు. జగన్ ను జైలు పాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాలలో 9 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్ష చేస్తున్న వారికి మద్దతు పలుకుతున్నారు. జగన్ కు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కుతుములూరులో దుర్గాప్రసాద్ రెడ్డి అనే యువకుడు దీక్షకు దిగాడు. ఆరోగ్యం క్షీణించినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలకు ఊరివేశారు. అనంతరం దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆకివీడి గ్రామంలో జాతీయ రహదారిపై వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 216 జాతీయ రహదారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైఠాయించారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ అభిమానులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని నారపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్ అభిమానులు పూజలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకున్నారు. జగన్ కు మద్దతుగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా బల్లికొరవ మండలంలో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ అనంతపురంలోని ఆకుల తోటపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో విద్యార్థులు పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.